కర్ణాటక కాంగ్రెస్లో ఏం జరగబోతోందనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరగనుంది. ఇవాల్టి అల్పాహార విందు సమావేశంలో ఏ అంశాలపై చర్చిస్తారు, అధికార పంపిణీ వివాదానికి దీనికి తెరపెడుతుందా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. మొన్న సీఎం నివాసానికి ఉప ముఖ్యమంత్రి వెళ్లగా ఇవాళ డీకే శివకుమార్ ఇంటికి సిద్ధరామయ్య వస్తున్నారు. పలు విషయాలపై ఇద్దరు చర్చించుకున్నట్టుగా భేటీ తర్వాత చెప్పారు ఇరువురు నేతలు. అధినాయకత్వం తీసుకున్న నిర్ణయం తమకు శిరోధార్యమన్నారు. కర్ణాటక ప్రజలకు మెరుగైన పాలన అందించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అంతేకాదు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ను విజయ తీరాలకు చేర్చేందుకు కలిసి పనిచేస్తామని తెలిపారు సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్. ముఖ్యమంత్రి పదవి విషయంలో కర్ణాటక కాంగ్రెస్లో పంచాయతీ నడుస్తోంది. తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సిందేనని డీకే శివకుమార్ పట్టుబడుతున్నారు. 2023లో కాంగ్రెస్ గెలుపు కోసం విశేషంగా కృషి చేశారు డీకే శివకుమార్. ముఖ్యమంత్రి పదవిని కూడా ఆశించారు. కానీ సిద్ధరామయ్యకు సీఎం పదవిని కట్టబెట్టింది కాంగ్రెస్ అధినాయకత్వం. 2.5 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రిగా పట్టం గడతామని డీకే శివకుమార్కి హామీ ఇచ్చింది. దీంతో గడువు దగ్గర పడుతుండగానే సీఎం కుర్చీ తనకు ఎప్పుడు ఇస్తారని అడగడం ప్రారంభించారు డీకే శివకుమార్. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అధినాయకత్వాన్ని కోరుతున్నారు. అయితే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా లేరు సిద్ధరామయ్య. దీంతో ఈ అంశంపై ప్రతిష్టంభన నెలకొంది. కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఇటు తేల్చలేని పరిస్థితిలో ఉంది. ఈ క్రమంలో ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రావాల్సిందిగా సిద్ధరామయ్య శివకుమార్లను ఆదేశించింది. దీనిలో భాగంగానే సీఎం ఇంటికి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ వెళ్ళమని ఇటీవల డీకే శివకుమార్ చెప్పారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. ఆ ప్రకారమే సీఎం నివాసంలో భేటీ జరిగింది. వాళ్ళ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరుగుతుంది. వాస్తవానికి గత భేటీ తర్వాత డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్లాల్సి ఉంది, కానీ దాన్ని విరమించుకున్నారు ఆయన. మరి ఇవాళ సమావేశం తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.